మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోన్లో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మనకు తెలియజేస్తున్న సమయం కాబట్టి ఆయన వాక్యం చేత బలపడదాం. ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదువుదాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఈ వచనంలో మనం ధ్యానించే మాట ఏంటంటే, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అని ప్రభువు మనందరితో చెప్తున్నాడు, లేదా ఇశ్రాయేలు ప్రజలతో ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. వినండి, అసలు ఈ అధ్యాయాన్ని అంతటిని మీరు చదవాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఈ అధ్యాయము చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ అధ్యాయం ఆరంభంలో మనం చూస్తే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని శిక్షించిన తర్వాతైనా మీరు నా వైపు తిరుగుతారనుకున్నా. ఏంట్రా మీరు అసలు ఇంత సిగ్గుమాలిన జనాల్లాగా ఉన్నారేంటి? అసలు మీకు మారాలనే లేదే, దుష్క్రియలు చేయడం మీద మీకు ఎందుకంత ఆసక్తి అని తిట్టుకుంటూ వస్తున్నాడు, లేదా అని తన బాధను తన కోపాన్ని వెళ్ళగ్రక్కుతూ సడన్గా ఒక్కసారిగా ప్రభువు ఏమని చెప్తాడంటే, నేను మిమ్మల్ని సమకూరుస్తా, మిమ్మల్ని బాగు చేస్తా, మీరు అందరి ముందు పాపం అవమానం పొందారు కదా, మీకు మంచి పేరును ఖ్యాతిని మీకు ఇస్తాను అని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. అసలు ఇదేంటి, ముందేమో మీరు మారేటోళ్ళు కాదు, ఇది దుష్క్రియల మీద మీకు ఆసక్తి ఎక్కువ అని అంతగా చెప్తూ సడన్గా ఎందుకు ఇలా మాట్లాడారు? నాకేం అర్థం కాలేదు. అప్పుడు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు వారు ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఒక ఉపమానము ద్వారా దేవుడు మరలా నాకు గ్రహింపునిచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ ఉపమానం ద్వారా దేవుని ప్రేమ మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. ఇక్కడ బహుశా మధ్యలో మీరు పశ్చాత్తాపడి నా కాళ్ళ దగ్గరకు వస్తే అప్పుడు నేను మీకు మంచి పేరు తెప్పిస్తా అని అన్నింటి ఏమన్నా కొంచెం మనకు కన్విన్సింగ్గా ఉండేది. కానీ అక్కడ మధ్యలో కూడా అలాంటిది ఏం జరగలేదు. సడన్గా ప్రభువే మరలా మీకు మంచి పేరు తెప్పిస్తా అంటున్నాడు. దీన్ని అర్థం చేసుకుందాం. కొంచెం ఈరోజు ఓపికగా వినే ప్రయత్నం చేయండి. వినండి, ఒక తల్లికి 3 కుమార్తెలు ఉన్నారు. ఆ తండ్రి తాగి చనిపోయాడు. తన తండ్రి బ్రతుకున్నప్పుడు కూడా తను తాగుబోతువాడు కాబట్టి చుట్టూ ఉన్న బంధువుల మధ్యలో, చుట్టూ ఉన్న జనులందరి మధ్యలో ఆ కుటుంబాన్ని బహుహేళనగా చూసేవారు. ఆ కుటుంబాన్ని ఎప్పుడు నవ్వుకుంటూ అపహాస్యం చేస్తూ చూసేవారు. అయితే తండ్రి చనిపోయాడు. చిన్న బిడ్డలు 3 కుమార్తెలను పెట్టుకొని తల్లి ఉంది. అనుకున్నది ఎలాగైనా నా కుమార్తెలను మంచిగా పెంచాలనుకుంది. కానీ ఆ 3 బిడ్డలు అస్సలు మాట వినేవారు కాదు. సరిగా రెడీ అవ్వమంటే అయ్యేవారు కాదు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవారు కాదు, ఆ పక్కింటికి వెళ్ళకంటే వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గర పోయి వాళ్ళ చేత అపహాస్యపు మాటలు అనిపించుకుంటూ ఎప్పుడు తల్లికి ఏదో ఒక తంటాలు తెస్తుండేవారు. బహుగా బాధపడేది. చాలాసార్లు కోపం వచ్చి 3 బాగా కొట్టేది. విచిత్రమైన విషయం ఏంటంటే, మనకు తెలుసు కదా, కొంతమంది తల్లిదండ్రులు చాలా రోషంగా ఉంటారు. ఆ తల్లి కూడా రోషం గలది. ఎందుకు మీరు మాట వినట్లేరని కొట్టినప్పుడు కొడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఆ పిల్లల విషయంలో హేళన చేసేవారు, నవ్వుకుంటుండేటోళ్ళు. వాళ్ళ నాన్నలాంటి వాళ్ళే వీళ్ళేం బాగుపడతారు, ఇంకా ఈమె ఒక్కతే ఏమని పెంచుతుందని చీప్గా మాట్లాడేవారు. ఆ మాటలు గుచ్చుకొని పోయేవి. బిడ్డలేమో మాట అయినట్లేరు, భర్త ఏమో చనిపోయాడు. అయితే ఆ తల్లి రోషంగా నిలబడింది. లేదు, ఎలాగైనా నా కుమార్తెలు బాగా పెంచాలి అనుకొని 3 జాగ్రత్తగా పరిశీలించడం నేర్చుకుంది. ఇదిగో ఈ పెద్ద అమ్మాయి మాత్రం కొంచెం గట్టిగా కొట్టినప్పుడు వింటుంది మాట. 2వ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ప్రేమగా చెప్తే వింటుంది, ఓకే. 3వ అమ్మాయి, ఈ అమ్మాయి చాలా డిఫికల్ట్గా ఉంది అని 3 విషయాల్లో అనాలిసిస్ చేయడం మొదలుపెట్టింది. ఎవరికి ఎలాగ చెబితే వాళ్ళు లోబడుతున్నారో వాళ్ళ మీద మరింతగా మనసు పెట్టడం, సమయం పెట్టడం చాలా ఆరంభించింది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు బిడ్డల మీద మనసు పెట్టట్లేరు కదా. వాళ్ళు వినరు సార్ అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ తల్లి అలా కాదు.
వారి మీద చాలా మనస్సు పెట్టింది. వాళ్ళని ఏ విధంగా లోబడేటట్లు చేయాలో వారి మీద సమయం వెచ్చించేది. చాలా ప్రయాసపడి వారి విషయంలో ప్రయాసపడి వారిని ఎలాగైనా మలుచుకొని తను రెక్కలు ముక్కలయ్యేటట్లు కష్టపడి వారి ముగ్గురిని చక్కగా చదివించి గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చింది. ఆ ముగ్గురు మంచి ఉద్యోగంలో ఉండి తిరిగి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు బంధువులందరూ వచ్చి ఆ బిడ్డలను పొగడడం మొదలుపెట్టారు. అమ్మా, ఒకప్పుడు ఎట్లుండేవారు మీరంతా, ఈరోజు భలే తయారయ్యారే, చాలా చక్కగా ఉన్నారు అని మెచ్చుకుంటుంటే వాళ్ళు అన్నారు, ఈ పేరు ఈ ఘనత మా సొంతంగా రాలేదు, మా అమ్మ వల్ల మాకు వచ్చింది అన్నారు. వినండి, ఇక్కడ ఆ బిడ్డలు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మతో అమ్మ పశ్చాత్తాపడి లేదా ఏదో చేశారని కాదు. ఆ తల్లి ఎందుకు ఆ బిడ్డల మీద అంత శ్రద్ధ పెట్టి ఎవరినైతే కొట్టిందో శిక్షించిందో వాళ్ళకే మంచి పేరు వచ్చేటట్లు ఎందుకు ప్రయాసపడింది తెలుసా? వాళ్ళు తన కుమార్తెలని. ఈరోజు దేవుడు నీ విషయంలో నా విషయంలో కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఏమిటి తెలుసా? నువ్వు నేను గొప్పవారమని లేదా ఇంకొకటి కాదు, మనం ఆయన కుమారులమని. అవును, మనం తప్పు చేసినప్పుడు శిక్షించినప్పుడు చుట్టూ ఉన్నవారు అనేక మంది ఎందుకు వీళ్ళు దేవుని నమ్ముకొని ఇలా అయిపోతున్నారని నవ్వుతుంటే, అవమానపడుతుంటే ఆయన కూడా మనతో పాటు ఏడ్చాడు. మీకు తెలుసా? అయితే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన అనుకున్నాడు, వీరందరి ముందు నా బిడ్డల తలనెత్తాలి, వీళ్ళందరి ముందు నా బిడ్డలకు మంచి పేరుని తెప్పించాలి, ఖ్యాతిని తెప్పించాలి అని పూనుకున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన మనలో కార్యసిద్ధి చేస్తున్నాడంట. మనలో నిత్యము పని చేస్తున్న దేవుడు. ఇంకెలా చెప్తే వీడు వింటాడు? ఇదిగో శిక్షిస్తే వింటాడా? ప్రేమతో చెప్తే వింటాడా? ఏ విధంగా చేసి వీడిని లోపరచాలి అని మన విషయంలో నిత్యము పని చేస్తున్న దేవుడు. మనము కేవలము తన కుమారులమని తప్పు చేసినప్పుడు శిక్షించిన ఆ దేవుడే, పడ్డామని చూసిన ఆ దేవుడే మరలా అందరి ముందు మన తలెత్తేటట్లు మనకు మంచి పేరును ఖ్యాతిని తేవడానికి నిత్యము మన విషయమై గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావా? ఇకనైనా ఆ దేవునికి లోబడి ముందుకు వెళ్ళడానికి ఆయన నా తలను మనకు ఘనత రావాలని ఎంతో తపన పడుతున్నాడు. ఆ దేవునికి లోబడదామా? ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. దేవా, ఈ అధ్యాయంలోని నేపథ్యాన్ని మాకు ఎంత చక్కగా అర్థం చేయించావో నీకు వందనాలు. ఇంత ప్రేమ కలిగి మాకు మంచి పేరును ఖ్యాతిని తెప్పించడానికి మా విషయమై పనిచేస్తున్న దేవానికి స్తోత్రములు. నీకు లోబడిన వారమై, నీకు కోఆపరేట్ చేసిన వారమై నాయన, నీ బిడ్డలుగా మేము అలా ఉండకూడదని ప్రభువా, నీవు చెప్పిన మాటకు వింటూ ముందుకు వెళ్ళే కృపను దయచేయమని, నీ చేత మంచి పేరును ఖ్యాతిని పొందువారుగా ఉండే కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరికీ మంచి పేరును కలుగ చేసి దీవించునుగాక. అందరికీ వందనాలు.